దగ్గుబాటి రామానాయుడు తెలుగు సినిమా ప్రముఖ నిర్మాత మరియు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు. రామానాయుడు గారు ఒకరే 150 పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్న ఇతన్ని అందరూ మూవీ మొగలుగా పిలుచుకుంటారు. అంతేకాకుండా సంపాదనలో వచ్చిన డబ్బుని అతను సినిమా రంగానికి ప్రాధాన్యమిస్తూ రామానాయుడు స్టూడియో, ల్యాబ్ అండ్ రికార్డింగ్ సదుపాయాలను సమకూర్చాడు. అసలు రామానాయుడు గారు సినిమా రంగానికి ఎలా పరిచయం అయ్యారు, సినీ నిర్మాణంలో ఉండగా ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి, ఆయన మరణించడానికి ప్రధాన కారణాలు ఏమిటి అని ఇప్పుడు తెలుసుకుందాం. రామానాయుడు గారు 1936 ప్రకాశం జిల్లా చెరాల దగ్గర అయిన కారంచేడులో జన్మించారు. రామానాయుడు గారి తండ్రి వెంకటేశ్వర్లు. రామానాయుడు గారి 3 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి మరణించడం జరిగింది. అలాగే రామానాయుడు గారికి ఒక అక్క, చెల్లెలు ఉన్నారు. రామానాయుడు గారు 10వ తరగతి వరకు అతని తండ్రి స్నేహితుడు మరియు బంధువు అయిన సూర్యనారాయణ ఇంట్లో ఉంటూ SSLC పూర్తి చేశాడు. విజయవాడలో లయోలా కాలేజీ ఏర్పాటు కొరకు అప్పట్లో రామానాయుడు 2 లక్షల వరకు చందాలు వసూలు చేయడంతో దానికి సానుకూలంగా మద్రాసు లయోలా కాలేజీలో రామానాయుడు ఇంటర్ చదువు కొరకు సీటు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ మొదటి సంవత్సరం పరీక్షలు తప్పడంతో తన తండ్రి రామానాయుడు గారిని తీసుకువచ్చి చీరాల కళాశాలలో చేర్చడం జరిగింది. ఇక్కడ కూడా పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం, దానికి తోడు ఫ్రెండ్స్ తో కలిసి సినిమాలు చూడడం, దానికి తోడు రాజకీయాలు కూడా తోడయ్యాయి. ఇంకా తమ తండ్రి రామానాయుడు గారి మామ కూతురైన రాజేశ్వర గారితో రామానాయుడు గారికి వివాహం చేయడం జరిగింది. వీళ్ళిద్దరికీ 3 జన్మించారు. 2 మగపిల్లలు, 1 ఆడపిల్ల. వారి పేర్లు సురేష్, వెంకటేష్, లక్ష్మి. రామానాయుడు గారు కొన్నాళ్లు వ్యవసాయం చేస్తూ ఇష్టం లేకపోయినా రైస్ మిల్ వ్యాపారం మొదలుపెట్టారు. ఇక నెక్స్ట్ ఒక రోజు కారంచేడులో అక్కినేని నాగేశ్వరరావు గారి నమ్మిన బొంటు మూవీ షూటింగ్ జరుగుతుంది. ఎడ్ల పందెం దృశ్య చిత్రీకరణ జరిగేటప్పుడు రామానాయుడు ఓ సీన్లో నటించారు. హుషారుగా అటు ఇటు తిరుగుతుండటంతో సినిమా వాళ్ళ కంట్లో పడడం జరిగింది. అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు మీరు సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అడగ్గా ఊరు, వ్యవసాయం తప్పితే మరో ఆలోచన లేదని రామానాయుడు గారు బదిలిచ్చారు. నాలుగు రామానాయుడు గారికి రైస్ మిల్ వ్యాపారం మీద విరక్తి వచ్చి మిల్లు మూసివేసి చెన్నై పట్టణం చేరుకున్నాడు. మహాబలిపురంలో పొలం కొని రోజు తన తోడోళ్ళెడుతూ ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కి వెళ్లేవాడు. అక్కడే సినిమా వాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అక్కడ 2 నిర్మాతలు మరియు ఇతను కలిసి నిర్ణయించుకుని 1963లో అనురాగం అనే సినిమాను తీయడం జరిగింది. ఆ తర్వాత అతను సొంత నిర్మాణ సంస్థను నిర్మించాడు. అదే సురేష్ ప్రొడక్షన్స్. తన సొంత నిర్మాణంలో 1964లో నందమూరి తారక రామారావు గారితో రాముడు భీముడు అనే చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్నాడు. అలా సినీ నిర్మాణంలో ఒక అడుగు ముందుకు వేశారు. నెక్స్ట్ రామానాయుడు గారు ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాలు రాకపోవడంతో దగ్గరగా ఆ రోజుల్లో 14 లక్షల వరకు నష్టపోయారు. ఒకానొక టైంలో తిరిగి ఇంటికి వెళ్లిపోవాలని అనుకున్నారు. కానీ ఎక్కడ పోయిందో అక్కడే రాబట్టుకోవాలని నిర్ణయించుకుని పొలం, రైస్ మిల్లు అమ్మి వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చి కొంత డబ్బు తీసుకుని 1971లో అక్కినేని నాగేశ్వరరావు గారితో ప్రేమ్ నగర్ చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించడం జరిగింది. ఇంకా ఆ తర్వాత రామానాయుడు గారు తీసిన జీవన తరంగాలు, సోగ్గాడు, దేవత మరియు ముందడుగు ఇలా మరెన్నో సూపర్ హిట్ చిత్రాలు అందుకున్నాడు. వీటిల్లో 1973లో రిలీజ్ అయిన జీవన తరంగాలు, అదే విధంగా 1975లో రిలీజ్ అయిన సోగ్గాడు చిత్రాలకు బెస్ట్ తెలుగు ఫిలిమ్స్ గా ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. రామానాయుడు గారు అప్పట్లోనే 21 మంది కొత్త దర్శకులను, 6 కొత్త హీరోలను పరిచయం చేయడం జరిగింది. రామానాయుడు గారు పెద్ద చిన్న హీరో తేడా తెలియకుండా అందరితో సినిమాలు తీసేవారు. మన దేశంలో 2 భాషలు మినహా మిగిలిన అన్ని భాషల్లో మొత్తం కలిపి 150కి పైగా సినిమాలు నిర్మించడం జరిగింది. అత్యధిక చిత్రాల నిర్మాతగా రామానాయుడు గారు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో చోటు పొందారు. అదే విధంగా రామానాయుడు గారి రాజకీయ ప్రస్థానం వచ్చేసరికి 1999లో బాపట్ల నుంచి తెలుగుదేశం తరపున ఎంపీగా గెలుపొందారు. అదే విధంగా 2003లో ద బెస్ట్ పార్లమెంటు వ్యక్తిగా పురస్కారం అందుకున్నారు. 2006లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు, 2010లో దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం, 2013లో పద్మభూషణ్ అందుకోవడం జరిగింది. రామానాయుడు గారు తమ రెండో కుమారుడైన వెంకటేష్ గారిని తమ సొంత బ్యానర్ అయిన సురేష్ ప్రొడక్షన్ లో కలియుగ పాండవుల సినిమాతో పరిచయం చేయడం జరిగింది. అలాగే తన కుమారుడు వెంకటేష్ తో కలిసి రామానాయుడు గారు బ్రహ్మపుత్రుడు, ప్రేమ, బొబ్బిలి రాజా, కూలీ నెంబర్ 1, సూపర్ పోలీస్, ధర్మచక్రం, ప్రేమించుకుందాంరా, గణేష్, కలిసుందాంరా, జయమందేరా, మల్లేశ్వరి, తులసి, మసాలా, దృశ్యం, గోపాల గోపాల లాంటి సినిమాలు తీయడం జరిగింది. 2003లో రామానాయుడు గారికి క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ణయించడంతో కొన్నాళ్లు అమెరికాలో వైద్యం చేయించుకున్నారు. 2015 సంవత్సరంలో మళ్లీ ఆ సమస్య తలెత్తడంతో హైదరాబాద్, బెంగళూరులో వైద్యులు చికిత్స అందించారు. చివరిగా 2015 ఫిబ్రవరి 18న క్యాన్సర్ తో బాధపడుతూ హైదరాబాద్ లో మరణించారు. చివరిగా రామానాయుడు గారు నిర్మించిన సినిమా గోపాల గోపాల. ప్రజెంట్ సురేష్ ప్రొడక్షన్స్ ను అతని పెద్ద కొడుకైన సురేష్ బాబు చూసుకోవడం జరుగుతుంది. ఇది చూశారుగా రామానాయుడు గారి యొక్క జీవిత చరిత్రను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే షేర్ చేయండి.
మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.